హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఇంకో స్టోరీ చెప్పబోతున్నాను. ఎలా ఉందో వినండి. స్టోరీ పేరు స్నేహం గెలుస్తుంది. అనగనగా ఒక అందమైన అడవిలో చింటూ అనే పిల్ల ఏనుగు ఉండేది. చింటూ చాలా సరదాగా ఉండేది. ఎప్పుడూ ఆడుకోవడానికి ఇష్టపడేది. దాని స్నేహితులు నక్క, కుందేలు మరియు చిట్టి కోతి. ఒకరోజు అడవిలో సరస్సు పక్కన వాళ్ళందరూ ఆడుకుంటున్నారు. అప్పుడే వాళ్ళకి ఒక మెరిసే అందమైన పూల తోట కనిపించింది. ఆ పూలు చాలా రంగురంగులుగా అద్భుతంగా ఉన్నాయి. వావ్, ఎంత బాగున్నాయి అంది నక్క. ఈ పూలు మనం ఎప్పుడు చూడలేదు అంది కుందేలు. చింటూకి కొత్త ఆలోచన వచ్చింది. మనం పూలతో ఒక అందమైన దండ అల్లుదామా అంది. మనందరం సాయంత్రం ఆటల పోటీలో గెలిచిన వాళ్ళకి బహుమతిగా ఇద్దాము అంది. తన స్నేహితులందరికీ ఆ ఆలోచన బాగా నచ్చింది. వాళ్ళంతా కలిసి పూలను ఏరుకొని వచ్చి ఒక పెద్ద దండ అల్లడం మొదలుపెట్టారు. చిట్టి కోతి చాలా తెలివైనది. పొడవైన కొమ్మల నుండి కూడా అందమైన పూలు కోసుకొని వచ్చింది. కుందేలు పూలన్నీ ఏరింది. నక్క పూలని పద్ధతిగా పేర్చి దండని ఇంకా అందంగా చేసింది. ఆ దండ అడవిలోనే చాలా అందంగా మెరిసింది. అప్పుడు అక్కడికి మిగిలిన జంతువులు కూడా వచ్చాయి. వాళ్ళంతా ఆ దండని చూసి ఆశ్చర్యపోయారు. అప్పుడు అందరూ సంతోషంగా చప్పట్లు కొట్టారు. ఆ రోజు ఆటల పోటీలో ఎవరూ గెలవలేదని, కానీ అందరూ బాగా ఆడారని చింటూ చెప్పింది. కాబట్టి అందమైన దండ మన స్నేహానికి గుర్తుగా ఉండనివ్వండి. అందరూ చింటూ ఆలోచనకి సంతోషించారు. ఆ రోజు నుండి ఆ స్నేహితులు కలిసిమెలిసి ఆనందంగా ఆడుకుంటూ అడవిలో అందరికీ ఆదర్శంగా నిలిచారు. ఈ కథ నీతి ఏమనగా, కలిసి పనిచేస్తే ఎలాంటి పనైనా తేలికవుతుంది. స్నేహం చాలా విలువైనది. మీకు ఈ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకో స్టోరీతో మీ ముందుకి వస్తాను. బాయ్ బాయ్.